ఎస్ సార్. చెప్పేది అర్థమవుతుందా? ఇప్పటికి 2 యూనిట్స్ కంప్లీట్ అయినాయి. ఎన్ని ప్రాబ్లమ్స్ వేసావు? ఏమేమి వేసావు చెప్పు. ఏమైనా డౌట్ ఉంటే అడుగు. ఫస్ట్ యూనిట్ లో నాన్ ట్రేడింగ్ ఆర్గనైజేషన్ అకౌంట్స్ వేసాం. అంటే దాంట్లో కానీ మనం ఇప్పుడు సెకండ్ యూనిట్ లో బ్యాంక్ అకౌంట్స్ లో కూడా ప్రాబ్లమ్స్ వేసాం. అవి వేసి ప్రాక్టీస్ చేసావా? హలో, ఎస్ సార్. ఎన్ని వేస్తున్నావు? బ్యాంక్స్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎలా ప్రిపేర్ చేయాలో ఐడియా ఉందా? ప్రిపేర్ చేసేవా లెక్కలు ప్రాబ్లమ్స్? హలో, మీరు చెప్పింది మాత్రం వేసినాం సార్. వెరీ గుడ్. అన్ని వేసావు. మొత్తానికి అర్థం అవుతుందా? వేసి ప్రాక్టీస్ చేసావా? ఏమ్మా మహమ్మద్? ఎస్ సార్. వెరీ గుడ్. పోతే రిబేట్ క్యాలిక్యులేట్ చేయడము, బ్యాలెన్స్ షీట్ ప్రిపరేషన్ అవన్నీ చేసాం. బ్యాంక్ అకౌంట్స్ ఎలా బ్యాలెన్స్ షీట్ షెడ్యూల్స్ 1 నుంచి 11 దాకా, అంటే 1 నుంచి 5 దాకా మనము అప్పులుగా, 6వ షెడ్యూల్ నుంచి 11 దాకా ఆస్తుల కింద, ఇవన్నీ వేసి ప్రాక్టీస్ చేసావా? అర్థమైందా? ఇంకేమైనా డౌట్ ఉంటే చెప్తే నేను మీకు ఇప్పుడే క్లారిఫై చేసి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ మాకు బాగా అర్థమైంది సార్, ప్రాబ్లమ్స్ వేస్తాము, మేము వేయగలం, నేర్చుకున్నాము అంటే మనం నెక్స్ట్ యూనిట్ లోకి వెళ్దాం. నెక్స్ట్ యూనిట్ వచ్చేసి ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీ అకౌంట్స్. అది సెకండ్ యూనిట్ లోనే చెప్పుకుండాలి అది, కానీ మనం డిలే చేసాం మెటీరియల్ లేక. అది హలో, హలో, ఏమియా మహమ్మద్, ఏం డౌట్ లేదా మీకుమా? అక్షయ, రాధిక వేసారమ్మా ఎన్ని ప్రాబ్లమ్స్ అన్ని? అర్థమైందా? సెకండ్ యూనిట్ బ్యాంక్ అకౌంట్స్. ఏం డౌట్లు ఏం లేవు. మీరేమన్నా మీ దగ్గర ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వేసి ప్రాక్టీస్ చేశారా? చెప్పండి అమ్మా. అంటే థర్డ్ యూనిట్ స్టార్ట్ చేద్దామా? ఇవన్నీ వేసి ప్రాక్టీస్ చేసేసారా? ఓకే మా, రైట్. సో మనము నెక్స్ట్ సెకండ్ యూనిట్ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్. ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్, విద్యుత్ సరఫరా కంపెనీలు, అవి వాటి యొక్క ఖాతాలు ఎలా ఉంటాయి, ఎలా అవి నిర్వహించబడతాయి అనేది ముందుగా చెప్పుకోబోయే ముందు, అసలు ఎలక్ట్రిసిటీ సప్లై ఇవన్నీ ఎలక్ట్రిసిటీ సప్లై కంపెనీస్ కాకుండా కొన్ని వీటిలన్నిటిని ఏమంటారంటే పబ్లిక్ యూటిలిటీ కన్సెంట్ అంటారు. అంటే ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఏర్పాటు ప్రత్యేక చట్టాలు, లేదా పార్లమెంట్లో ప్రత్యేక చట్టం చేసే ఏర్పడినటువంటి సంస్థలు, లేదా అసెంబ్లీలో ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు, ఇవన్నీ ఎలక్ట్రిసిటీ కంపెనీస్. అలాగే గ్యాస్, నీరు, రవాణా సంస్థలు, రైల్వేస్, ఇవన్నీ కూడా మనకు పార్లమెంటు లేదా అసెంబ్లీలో ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు. అందుకని వీటిని ప్రజా ప్రయోజన సంస్థలు అంటాం, పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్స్ అంటాం. ఏమంటాము?
పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్స్. సో ఇవన్నీ కూడా సభలో స్పెషల్ యాక్ట్ ఆఫ్ పార్లమెంటు ఆర్ అసెంబ్లీ ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు. ఇవి అకౌంటింగ్ విధానాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి అకౌంటింగ్ విధానం ద్వారా ముగింపు లెక్కలు తయారు చేస్తాయి. ఈ ప్రజా ప్రయోజన సంస్థలన్నీ కూడా ఒక ప్రత్యేక అకౌంటింగ్ విధానం, దాన్నే మనం ఇక్కడ డబుల్ అకౌంట్ సిస్టమ్ అంటాం. డబుల్ అకౌంట్ సిస్టమ్, డబుల్ ఎంట్రీ సిస్టమ్ వేరు, డబుల్ అకౌంట్ ఇది వేరు. డబుల్ అకౌంటింగ్ అంటే డబుల్ అకౌంట్ సిస్టమ్ అంటే వీళ్ళు ముగింపు లెక్కలు తయారు చేయడానికి రెండు రకాలైనటువంటి ఆస్తి అప్పులు, ఒక ఆస్తి అప్పుల పట్టి ద్వారా కాకుండా రెండు రకాలైనటువంటి ఆస్తి అప్పుల పట్టి ద్వారా ఈ ప్రజా ప్రయోజన సంస్థలు ముగింపు లెక్కలు తయారు చేసుకుంటాయి. అది ఒకటి క్యాపిటల్ అకౌంట్, రెండు జనరల్ బ్యాలెన్స్ షీట్. ఒకటి మామూలు క్యాపిటల్ అకౌంట్ అంటే వాళ్ళు క్యాపిటల్ అకౌంట్ ప్రిపేర్ చేయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ అవి ప్రజా ప్రయోజన సంస్థలు కాబట్టి అవి ప్రజల దగ్గర నుంచి మూలధనము ఎంత స్వీకరించబడింది, ప్రతి సంవత్సరం ఎంత స్వీకరించబడుతుంది, ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి ఎంత మూలధనంలో ఎంత వనరులు సమకూరాయి, ఆ మూలధనం ద్వారా సమకూర్చినటువంటి మొత్తాన్ని స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి, అంటే సంస్థ ఎంత అభివృద్ధి చెందితే సంస్థ అది ప్రజా ప్రయోజనాల కోసం ఏర్పడినటువంటి సంస్థలు కాబట్టి ప్రజలకు ప్రయోజనం చేకూరుతాయి కాబట్టి అందుకని ఆ సంస్థలు అంత ప్రతి సంవత్సరము మూలధనం వసూలు చేసుకోవడము, ఆ మూలధన ఖాతాలోని వసూళ్లుని ఏ స్థిరాస్తులు కొనుగోలు చేయడానికి, ట్రాన్స్ఫార్మర్లు ఎంత కొన్నారు, మీటర్స్ ఎంతమంది ఎన్ని కొన్నారు, ఏంటి ఎంత మూలధనం వచ్చింది, దానికి సంబంధించినటువంటి ఆ వివరాలన్నీ తెలుసుకోవడానికి వీళ్ళు ఒక ఆస్తి అప్పుల పట్టిలో రెండు ఆస్తి అప్పుల పట్టిలు, ఒకటి మూలధనం ఖాతా అనేటువంటి ఒక ఆస్తి అప్పుల పట్టి, అలాగే రెండోది జనరల్ బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తారు. అందుకని ఇక్కడ డబుల్ అకౌంట్ సిస్టమ్ అంటున్నాం. ఓకేనా? జంట పొద్దు విధానం వేరు, డబుల్ ఎంట్రీ సిస్టమ్ వేరు, డబుల్ అకౌంట్ సిస్టమ్ వేరు. సో కాబట్టి ఇక్కడ ఈ పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్ అయినటువంటి ఈ సంస్థలే కాదు, ఇవి గ్యాస్, రైల్వేస్, ట్రామ్వేస్, అలాగే రవాణా సంస్థలు, మనకు ఈ విద్యుత్ సంస్థలు, ఇవన్నీ కూడా డబుల్ అకౌంట్ విధానంలోనే, అంటే దీన్నే స్పెషల్ అకౌంటింగ్ ప్రాసెస్ అంటాం, స్పెషల్ అకౌంటింగ్ మెథడ్ అంటాం, లేదా దీన్ని మనము డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ కూడా అనొచ్చు. సో కాబట్టి డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ అంటే ఏమనుకోవాలి మనం? డబుల్ అకౌంట్ సిస్టమ్ అంటే ఒక ఆస్తి అప్పుల పట్టి ద్వారా కాకుండా రెండు ఆస్తి అప్పుల పట్టీల ద్వారా వాళ్ళు ముగింపు లెక్కలు తయారు చేస్తున్నారు కాబట్టి అందుకనే మనం దాన్ని డబుల్ అకౌంట్ సిస్టమ్ అంటున్నాం. ఓకేనా? సింపుల్ గా డబుల్ అకౌంట్ సిస్టమ్ అంటే వాళ్ళు రెండు రకాలైనటువంటి ఆస్తి అప్పుల పట్టీలు, అలాగే రెవెన్యూ ఇన్కమ్స్, ఎక్స్పెండిచర్స్ చూపించేటువంటి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అనుకుంటా. ఇక్కడ వీళ్ళు రెవెన్యూ అకౌంట్, రెవెన్యూ అకౌంట్స్ అనే రెండు అకౌంట్ ప్రిపేర్ చేస్తారు. రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్. మనం ఎలాగైతే వ్యాపార సంస్థలు వర్తక లాభ నష్టాల ఖాతా అంటే ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ట్రేడ్ అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని, అలాగే అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని అంటాము, లేదా అప్రోప్రియేట్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాము. ఇక్కడ ఇవి పబ్లిక్ యూటిలిటీ కన్సర్న్స్ అయినటువంటి ఈ విద్యుత్ సంస్థలు రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్ అనేటువంటి రెండు రెవెన్యూ అకౌంట్స్ ప్రిపేర్ చేయడం, అలాగే ఆస్తి అప్పుల పట్టీలు రెండు అంటే మూలధనం ఖాతాపై రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అనేది ఒక బ్యాలెన్స్ షీటు, అలాగే జనరల్ బ్యాలెన్స్ షీట్, రెండు రకాలైనటువంటి బ్యాలెన్స్ షీట్ ని ఇవి ప్రిపేర్ చేస్తాయి. కాబట్టి ఇది మనకు డబుల్ అకౌంటింగ్ సిస్టమ్. అంటే పెద్దగా చెప్పుకోవాల్సినటువంటి అర్థం కాకపోవడానికి ఏం లేదు. ఇక్కడ రెండు రకాలైనటువంటి ఆస్తి అప్పుల పట్టీలు వాళ్ళు తయారు చేస్తున్నారు కాబట్టి అందుకని ఆ పేరు వచ్చింది. మనకు మెయిన్ హెడ్డింగ్ లోనే ఎలక్ట్రిసిటీ కంపెనీస్ అకౌంట్స్ అంటే ఇంకొక రకంగా డబుల్ అకౌంట్ సిస్టమ్ అంటాం.
ఇది ప్రత్యేక అకౌంటింగ్ మెథడ్ అని కూడా అనొచ్చు, స్పెషల్ అకౌంటింగ్ మెథడ్. ఓకేనా? రైట్. అలాగే ఇక్కడ ఉండేటువంటి దీనికి ఈ డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ స్పెషల్ ఫీచర్స్ మనం అబ్జర్వ్ చేసినట్లయితే, వాట్ ఆర్ ద స్పెషల్ ఫీచర్స్ ఆఫ్ డబుల్ అకౌంట్ సిస్టమ్ అనుకుంటే, మనం చూడండి, డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ ఇస్ ఏ స్పెషల్ ఫార్మ్ ఆఫ్ ఫైనల్ అకౌంట్స్ ఇన్ ఏ గ్రేటర్ డీటెయిల్ accompanied by a number of statistical statements. సో కాబట్టి ఇక్కడ ఎందుకని వాళ్ళు ఇక్కడ డబుల్ అకౌంటింగ్ విధానాన్ని ఫాలో అవడం జరుగుతుందయ్యా అంటే, వాళ్ళు అది ప్రజా ప్రయోజన సంస్థలు కాబట్టి, ఎక్కువ రెస్పాన్సిబిలిటీ కలిగి ఉన్నటువంటి సంస్థలు కాబట్టి, అందుకని వాళ్ళు ప్రతి సంవత్సరము మూలధన వనరుల నుంచి ఎంత మూలధనాన్ని సమకూర్చుకున్నాయి, ఆ సమకూర్చుకున్నటువంటి ఆ మూలధన వనరుల నుంచి సమకూర్చుకున్నటువంటి మూలధనాన్ని ఏ విధంగా వాళ్ళు స్థిరాస్తులు కొనుగోలుకే వెచ్చి, అంటే మనం వ్యాపార సంస్థలు అయితే భూమి, భవనాలు అవి కొంటాయి. ఇవి విద్యుత్ సరఫరా కంపెనీలు కాబట్టి ఇవి ట్రాన్స్ఫార్మర్లు, లేకపోతే మీటర్లు, ఇంకా వాళ్ళకి అవసరమైనటువంటి వైర్స్, లేకపోతే ఇలాంటివి వాళ్ళు కొనుగోలు చేస్తారు. సో కాబట్టి అవి స్థిరాస్తులకి పెంపొందించుకుంటూ పోతూ ఉంటే ఆ సంస్థ అంత అభివృద్ధి చెందితే దేనికి ఎవరికి ప్రయోజనం చేకూరుతుంది? ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి సంస్థలు కాబట్టి ప్రజలకే మంచి జరుగుతున్నటువంటి ఉద్దేశంతో అవి అకౌంటింగ్ విధానాన్ని మోర్ రెస్పాన్సిబిలిటీగా ఉండడం కోసం ఇక్కడ డబుల్ అకౌంటింగ్ విధానం అనేది వాళ్ళు అవలంబించడం జరుగుతుంది. అయితే ఈ డబుల్ అకౌంటింగ్ విధానం అనేది మొదట ఇంగ్లాండ్ లో ప్రజా ప్రయోజన సంస్థలు, అలాగే నమోదు చేయబడినటువంటి కంపెనీలు మొదటి ఈ పద్ధతిని అవలంబించినాయి. కానీ ఇంగ్లాండ్ లో ప్రస్తుతం ఈ పద్ధతి మూసివేసినాయి. కానీ భారతదేశంలో ప్రజా ప్రయోజన సంస్థలు డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ ద్వారానే, డబుల్ అకౌంట్ సిస్టమ్ ద్వారానే ముగింపు లెక్కలు తయారు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనకు ఈ డబుల్ అకౌంటింగ్ సిస్టమ్ యొక్క స్పెషల్ ఫీచర్స్ చూసినట్లయితే, సో ఇది ప్రత్యేకంగా మనకు గణక శాస్త్రం నిర్వహించేటువంటి అకౌంటింగ్ విధానం ఏం కాదు, కానీ ఈ విధానం ప్రకారం మాత్రమే ముగింపు లెక్కలు సమర్పిస్తాయి. ఇది మనకు మామూలుగా ఒక గణక శాస్త్రం ఏం కాదు. కాకపోయినప్పటికీ ఈ ప్రజా ప్రయోజన సంస్థలు అకౌంటింగ్ ముగింపు లెక్కలు ఈ పద్ధతులన్నీ సమర్పించడం జరుగుతుంది. అలాగే అంటే ఈ సంస్థలు సాధారణంగా పార్లమెంటు లేదా అసెంబ్లీలో ప్రత్యేక చట్టాల ద్వారా ఏర్పడినటువంటి సంస్థలు. ఇవన్నీ మనము దాని యొక్క స్పెషల్ ఫీచర్స్, మంచి ప్రత్యేకమైనటువంటి లక్షణాలుగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఇక్కడ ఆస్తి అప్పుల పట్టీలు 2 భాగాలుగా విభజిస్తున్నారు. ఏంది? ఒకటి రిసీవ్డ్స్ అండ్ పేమెంట్స్ ఆన్ క్యాపిటల్ అకౌంట్, అంటే దాన్ని సింపుల్ గా మనము క్యాపిటల్ అకౌంట్ అంటాం. రిసీవ్డ్స్ అండ్ పేమెంట్స్ ఆన్ క్యాపిటల్ అకౌంట్స్ అని హెడ్డింగ్ పెట్టి అదొక వాళ్ళు బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేస్తారు. మూలధనం ఎంత, లాస్ట్ ఇయర్ లో ఎంత మూలధనం ఉంది, ఈ ఇయర్ లో ఏమేమి అనే దానికి కూడా బ్యాలెన్స్ షీట్ ప్రిపేర్ చేయడానికి కూడా వాళ్ళు 3 కాలమ్స్ పెడతారు. ప్రీవియస్ ఇయర్, కరెంట్ ఇయర్, డిఫరెన్స్. ఈ 2 డిఫరెన్స్, లేకపోతే ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ ఎంత ఉంది, నెట్ అమౌంట్ ఎంత పెరిగింది, ఏ మూలధన వనరు నుండి ఎంత మొత్తం స్వీకరించారు, వాటాలు జారీ చేయడం ద్వారా, డిబెంచర్లు జారీ చేయడం ద్వారా లాస్ట్ ఇయర్ తో పోలిస్తే ఈ సంవత్సరం ఎంత ఇంక్రీజ్ అయింది అదే తెలుసుకొని దానికి ఎలా ఖర్చు పెట్టారో చూపించడం కోసం వాళ్ళు మూలధన చెల్లింపులు చూపిస్తారు. మూలధన వసూళ్లు, మూలధన చెల్లింపులు. మూలధన వసూళ్లు డెబిట్, మూలధన పేమెంట్స్ క్రెడిట్ సైడ్ చూపిస్తారు. కాబట్టి అందుకని దీన్ని క్యాపిటల్ అకౌంట్, లేదా ఇంకా డీటెయిల్డ్ గా మనం చెప్పుకోవాలంటే రిసీవ్డ్స్ అండ్ పేమెంట్స్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అంటాం. సింపుల్ గా క్యాపిటల్ అకౌంట్ అంటాం. అలాగే జనరల్ బ్యాలెన్స్ షీట్, వ్యాపార సంస్థలు ఎలాగైతే జనరల్ బ్యాలెన్స్ షీట్ ని ప్రిపేర్ చేస్తాయో అలాగే ఇది కూడా జనరల్ బ్యాలెన్స్ షీట్ ని ప్రిపేర్ చేస్తాయి. అందుకనే మనం దీన్ని ఇక్కడ డబుల్ అకౌంట్ సిస్టమ్ అంటున్నాం. 2 రకాలైనటువంటి ఆస్తి అప్పుల పట్టిని తయారు చేస్తాయి కాబట్టి. అలాగే ఇక్కడ ఈ విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంది చెప్పాం మనం. సంవత్సర ఆరంభంలో
ఆరంభం అలాగే చివరి తేదీన ప్రజా ప్రయోజన సంస్థల ఆర్థిక స్థితిగతులపై తెలియచేయడానికే కాకుండా ఈ ప్రజా ప్రయోజన సంస్థలు ప్రజల నుండి ఎంత స్థిర మొత్తం మూలధనంగా స్వీకరించింది, ఆ స్థిర మూలధన స్థిరాస్తుల స్వీకరణకు ఎలా ఖర్చు పెట్టింది తెలియచేసుకోవడానికి వాళ్ళు ఈ పద్ధతిని అవలంబించడం జరుగుతుంది. అలాగే ఈ పద్ధతి ప్రకారం తయారు చేసే ప్రజా ప్రయోజన సంస్థలు ఖాతాల్లో వ్యయాలు ఆదాయాలు తెలియచేసే ఖాతాను లాభ నష్టాల ఖాతా అని కాకుండా రెవెన్యూ ఖాతా అంటారు. అలాగే ఈ పద్ధతి ప్రకారం లాభ నష్టాల ఖాతా తయారు చేసేటువంటి సంస్థలు లాభ నష్టాల సర్దుబాటు ఖాతా అని కాకుండా నికర రెవెన్యూ ఖాతా నెట్ రెవెన్యూ అకౌంట్ అనే ప్రిపేర్ చేస్తాయి. అలాగే ఈ విధానం ప్రకారం డిబెంచర్లు రుణాలపై చెల్లించినటువంటి వడ్డీ ఇవన్నీ కూడా వాళ్ళు ఎక్కడ చూపిస్తారంటే నెట్ రెవెన్యూ అకౌంట్ లో చూపిస్తారు. ఓకే, అలాగే ఈ విధానం ప్రకారం స్థిరాస్తులు మూలధనం ఖాతాలో తగ్గించిన విలువ కాకుండా అసలు విలువకు చూపించడం జరుగుతుంది. మామూలుగా వ్యాపార సంస్థలు ఏం చేస్తాయి, తరుగుదల పోను ఉన్నటువంటి స్థిరాస్తులను చూపిస్తాయి. కాబట్టి ఇక్కడ ఎలా చేయు, తరుగుదల నిధిని ఒకదాన్ని ఏర్పాటు చేసి ఆస్తుల్ని అసలు విలువకు చూపించి వీళ్ళు అప్పుల సైడు ఆ మూలధన నిధి అంటే ఎంతైతే తరుగుదల నిధి ఉంటుందో ఆ నిధి మొత్తాన్ని అప్పుల సైడ్ చూపించుకుంటూ వస్తారు. మనం ఇంతకుముందు బ్యాంకులు కూడా అలా చూసాం. ఏర్పాట్లు చూడండి, ఏర్పాట్లు మొత్తం ఏం చేశారు, వాళ్ళు ఆస్తుల విలువ తగ్గించి చూపించాయా బ్యాంకులు అంటే అడ్వాన్సులపై మనం ఏర్పాట్లు చేస్తే దాన్ని ఎలా చూపించాయి, అసలు విలువకి ఆస్తుల సైడ్ చూపించాయి. మళ్ళీ అదరు లైబిలిటీ బారోయింగ్స్ అండ్ ప్రొవిజన్స్ కింద షెడ్యూల్డ్ 5 లో చూపించాయి ప్రొవిజన్స్ అని. సో సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తాయంటే ఈ డబుల్ అకౌంట్ సిస్టమ్ లో ఈ ఆస్తుల్ని స్థిరాస్తుల్ని అసలు విలువకు చూపించి ఆ తరుగుదల నిధి మొత్తం ఎంతైతే ఏర్పాటు చేయబడి ఉందో ఆ నిధి మొత్తాన్ని అప్పుల కింద చూపిస్తాయి. సో మనకు నెట్ తీసేసి నెట్ చూపించడం ఒకటే, అలా మొత్తం అసలు విలువకు చూపించి ఆ తరుగుదల మొత్తాన్ని అప్పుల సైడ్ చూపించినా కూడా పెద్ద డిఫరెన్స్ ఉండదు, రెండు ఒకేటే. కాకపోతే ఇక్కడ ఇల్లు అసలు విలువకి ఆ స్థిరాస్తులని చూపించడం జరుగుతుంది. ఇది అలాగే వాటాలు డిబెంచర్ల జారీపై ఇచ్చినటువంటి డిస్కౌంట్ ప్రీమియము మూలధన అంశాలుగా శాశ్వతంగా చూపడం జరుగుతుంది. వాటాలు జారీపై డిస్కౌంట్ ప్రీమియము ఇలాంటివి ఏదైనా ఉంటే వాళ్ళు మూలధన ఖాతాలో శాశ్వతంగా చూపడం జరుగుతుంది. అలాగే ఈ రుణాలు డిబెంచర్లు మూలధన అంశంగా పరిగణించి మూలధన ఖాతాలో చూపిస్తారు. ఇవన్నీ ఎక్కడ చూపిస్తారు, డిబెంచర్లు రుణాలు ఇవన్నీ కూడా మూలధనం ఖాతాలో చూపించడం జరుగుతుంది. అలాగే సాధారణ రిజర్వు పెట్టుబడులు రిజర్వు ఇతర రిజర్వులు సాధారణ ఆస్తి అప్పుల పట్టిలో చూపిస్తారు. అలాగే ప్రస్తుత ఆదాయం నుండి రెన్యువల్స్ నిధులుంటే రెన్యువల్స్ కు నిధులు సమకూర్చుకోవడం జరుగుతుంది. సో ఇలా మనకు ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి యొక్క ప్రత్యేక లక్షణాలు మనము మెయిన్ గా ఒక లక్షణం మనం కనుక గుర్తుపెట్టుకుంటే ద్వంద్వ అకౌంటింగ్ విధానం అనేది అర్థమవుతుంది. వీళ్ళు ఏక అకౌంటింగ్ ఆస్తి అప్పుల పట్టీ ద్వారా కాకుండా రెండు రకాలైనటువంటి ఆస్తి అప్పుల పట్టీలను తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం దాన్ని డబుల్ అకౌంట్ సిస్టమ్ అంటున్నాం. ఓకేనా. ఇంకా ఈ ఏక అకౌంటింగ్ విధానానికి ద్వంద్వ అకౌంటింగ్ విధానానికి మధ్య తేడాలు కూడా మనం చూడొచ్చు. అదే మనం చెప్పుకునేటువంటివే మళ్ళీ మళ్ళీ చెప్పుకోవాల్సినటువంటివి, అవి పెద్ద థియరీ ఏముండదు ఇక్కడ మనకు. సో కాబట్టి మొదటిది రెండింటికి తేడాలకు రెండు ఏక అకౌంటింగ్ విధానము ద్వంద్వ అకౌంటింగ్ విధానము మధ్య గల తేడాలను మనం చూసుకోవడానికి ఒకటి ఫస్ట్ మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఆస్తి అప్పుల పట్టి తయారు చేయడం. సో ఏక అకౌంటింగ్ విధానంలో ఏం చేస్తున్నాము, ఒకే ఒక ఆస్తి అప్పుల పట్టిని ప్రిపేర్ చేస్తున్నాము. అలాగే ఇంకొక ఏంటి అంటే మనం వ్యాపార సంస్థలు ఆస్తి అప్పుల పట్టిలో స్థిరాస్తుల యొక్క విలువని తరుగుదల పోను నికర విలువ ఎంతైతే ఉంటుందో దానికి చూపిస్తాయి. కానీ ఇక్కడ ప్రజా ప్రయోజన సంస్థలు ఇలాంటివి సంస్థలు వాళ్ళు
స్థిరాస్తుల యొక్క విలువకి అసలు విలువకి చూపించడము, ఆ తరుగుదల ఏర్పాటు మొత్తం ఎంతైతే ఉంటుందో ఆ మొత్తాన్ని అప్పుల సైడ్ చూపించడం, ఆస్తి అప్పుల పట్టిలో అప్పుల సైడ్ చూపించడం జరుగుతుంది. సో ఇది ఏక అకౌంటింగ్ విధానంలో ఒకే ఆస్తి అప్పుల పట్టి, ఇక్కడ రెండు రకాలైనటువంటి మూలధనం ఖాతా అనేది ఒకటి, దాన్ని ఫుల్ గా రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ ఆన్ క్యాపిటల్ అకౌంట్ అంటాము, జనరల్ బ్యాలెన్స్ షీట్, ఇలా రెండు ప్రిపేర్ చేస్తారు. అలాగే ఇక్కడ ఆస్తి అప్పుల పట్టి తయారు చేయడానికి ఏక అకౌంటింగ్ విధానంలో ఆ ఆస్తి అప్పుల పట్టి చేయడానికి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఒక నిర్ణీత తేదీ నాటికి ఆ సంస్థకు సంబంధించినటువంటి ఆర్థిక స్థితిగతులు తెలుసుకోవడానికి వ్యాపార సంస్థలు, ఆర్థిక సంస్థలు లాభ నష్ట ఆస్తి అప్పుల పట్టిని ప్రిపేర్ చేస్తాయి అనేది మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే. అయితే ఇక్కడ ఇలా ప్రజా ప్రయోజన సంస్థలు రెండు రకాలైనటువంటి ఆస్తి అప్పుల పట్టిని తయారు చేయడానికి గల కారణం, ముఖ్య ఉద్దేశం ఏంది అంటే, ఇవి ప్రజల దగ్గర నుంచి మూలధన వనరుల నుండి ఎంత మూలధనాన్ని గత సంవత్సరంకి ఈ సంవత్సరంకి ఎంత మూలధనం పెరిగింది, డిబెంచర్ల ద్వారా కానీ, మోటార్లు జారీ చేయడం ద్వారా కానీ, మరి ఏ రకమైనటువంటి రుణాల ద్వారా కానీ ఎంత మూలధనం సమకూర్చుకున్నాయి, ఆ మూలధనంని ఎలా స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి, అంటే వాళ్ళు ట్రాన్స్ఫార్మర్లు, ఏదైనా వైర్స్, లేకపోతే ఇంకా ఏదైనా మీటర్స్ ఇవి కొనుగోలు చేయడానికి ఎంత వెచ్చించారు అనేది స్పష్టంగా తెలియజేయడం కోసం ఇక్కడ వాళ్ళు ద్వంద్వ అకౌంటింగ్ విధానాన్ని వాళ్ళు అవలంబించడం జరుగుతుంది. అలాగే స్థిరాస్తులపై వివరాలు కూడా ఎలా తెలియజేస్తారు అనేది కూడా వ్యత్యాసం చూసాం. అలాగే ఆదాయ నివేదికలు తయారు చేయడం కూడా మనకు వ్యత్యాసం ఉంది. ఇక్కడ ఆదాయ నివేదిక ఏమంటున్నాము, వేక అకౌంటింగ్ విధానంలో వర్తక లాభ నష్టాల ఖాతా, లాభ నష్టాల వినియోగిత ఖాతా అంటున్నాము, లేదా ఈ లాభ నష్టాల వినియోగిత ఖాతా వర్తక లాభ నష్టాల ఖాతా అంటాము. లాభ నష్టాల ఖాతా, వర్తక లాభ నష్టాల ఖాతా, లాభ నష్టాల వినియోగిత ఖాతా. ఇక్కడ ఏమంటున్నాము, ద్వంద్వ అకౌంటింగ్ విధానంలో రెవెన్యూ ఖాతా, నికర రెవెన్యూ ఖాతా, రెవెన్యూ అకౌంట్ అండ్ నెట్ రెవెన్యూ అకౌంట్. సో ఇది ఈ రెండు పద్ధతుల మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాలు. అయితే ఈ రెండు మాత్రము జంట పొద్దు విధానంలో ఉండేటువంటి ప్రిన్సిపల్స్, అకౌంటింగ్ సూత్రాన్ని అవలంబించాయి. అకౌంటింగ్ సూత్రాలు ఈ రెండు పద్ధతులకి తేడా లేదు. ఇవి కూడా జంట పొద్దు విధానంలో ఉండేటువంటి అకౌంటింగ్ సూత్రాలనే మనము వీళ్ళు అవలంబించడం జరుగుతుంది. ఇది మనకి ఇక్కడ ఈ బ్యాంకు ఎలక్ట్రిసిటీ సప్లై అకౌంట్స్ యొక్క ఇంట్రడక్షన్. సో కాబట్టి మళ్ళొకసారి చెప్తాను చూడండి, ఇవి ప్రత్యేక చట్టాల ద్వారా ప్రజా ప్రయోజనాల నిమిత్తం ఏర్పడినటువంటి సంస్థలు. కాబట్టి ఆ సంస్థలకు ఉదాహరణలు మనం చెప్పాలంటే రైల్వేలు, ట్రామ్వేస్, గ్యాసు, నీరు, విద్యుత్తు, రవాణా సంస్థలు, ఇవి తమ ముగింపు లెక్కలను ద్వంద్వ అకౌంటింగ్ విధానంలో తయారు చేసి సమర్పిస్తాయి. ఈ విధానాన్ని ప్రత్యేక అకౌంటింగ్ విధానం, స్పెషల్ అకౌంటింగ్ ఫాము, లేదా ద్వంద్వ అకౌంటింగ్ విధానము, ద్వంద్వ అకౌంటింగ్ సిస్టమ్ అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ విధానంలో కూడా మనము సాధారణ జంట పొద్దు సూత్రాలనే మనం అనుసరిస్తాము. ఓకే, ఇక్కడ ద్వంద్వ అకౌంటింగ్ యొక్క విధానం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే, ఎంత మూలధనాన్ని సంస్థ సమకూర్చుకున్నది, ఆ మూలధనంలో ఎంత మొత్తాన్ని స్థిరాస్తుల కొనుగోలుకు ఉపయోగించుకునడం జరిగింది అనేది తెలుసుకోవడానికి ఇక్కడ వీలవుతుంది. దీనికోసము గాను సంస్థలు ఆస్తి అప్పుల పట్టిని రెండు భాగాలుగా తయారు చేస్తున్నారు. ఒకటి మూలధనం ఖాతా, రెండు సాధారణ ఆస్తి అప్పుల పట్టి. ఓకేనా? అలాగే ఇక్కడ ముగింపు లెక్కలు ప్రత్యేక చట్టంలో రూపొందించినటువంటి నియమ నిబంధనల ప్రకారం ఇవి పనిచేయడం, తయారు చేయడం. అంటే ఇవన్నీ మనం చెప్పాం, ఈ ప్రజా ప్రయోజన సంస్థలన్నీ పార్లమెంట్లో లేదా అసెంబ్లీలో ప్రత్యేక చట్టాలు ద్వారా రూపొందించి ఏర్పాటు చేయబడినటువంటి సంస్థలు కనుక వాటిలో ఉండేటువంటి ఆ నియమ నిబంధనల ప్రకారమే అవి ముగింపు లెక్కలు తయారు చేసుకోవడం జరుగుతుంది. అలాగే ముగింపు లెక్కలు ప్రత్యేకంగా రూపొందించడానికి ఈ పద్ధతిని ఒక ప్రత్యామ్నాయ పద్ధతి అని చెప్పవచ్చు. మొదటగా ఈ పద్ధతి ఇంగ్లాండ్లో ప్రజా ప్రయోజన సంస్థలు నమోదు చేయబడినటువంటి కంపెనీలు ఈ పద్ధతిని ప్రవేశపెట్టాయి. అయితే ఈ పద్ధతి ఇంగ్లాండ్లో ప్రస్తుతం మూసివేయబడ్డది, అమలులో లేదు.
అయితే భారతదేశంలో ప్రజా ప్రయోజన సంస్థలు అయినటువంటి విద్యుత్ సంస్థలు ఇప్పటికీ కూడా ఈ పద్ధతినే అనుసరిస్తున్నాయి అనేది మనము ఇంట్రడక్షన్ కింద చెప్పుకోవచ్చు. అలాగే నెక్స్ట్ ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటే ఏంటి? కాబట్టి ఒక సంస్థ యొక్క ముగింపు లెక్కలను అంటే ఒక ఆస్తి అప్పుల పట్టీ ద్వారా కాకుండా 2 ఆస్తి అప్పుల పట్టీల ద్వారా మనము చూపడాన్ని ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి లేదా ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి అంటాము. ముగింపు లెక్కలు ప్రత్యేకంగా చూపడానికి ఇక్కడ ఒక ప్రత్యామ్నాయమైనటువంటి పద్ధతిగా చెప్పవచ్చు దీన్ని. సో అంతే, ఇంకా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అలాగే దీని యొక్క లక్షణాలు కూడా ద్వంద్వ అకౌంటింగ్ పద్ధతి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణాలు కూడా మనము స్పెషల్ ఫీచర్స్ కూడా చెప్పుకోవడం జరిగింది. అలాగే ఏక అకౌంటింగ్ విధానానికి ద్వంద్వ అకౌంటింగ్ విధానానికి మధ్య వ్యత్యాసాలు కూడా మనం చెప్పుకోవడం జరిగింది. సో ఇది దీని యొక్క ప్రయోజనాలు పరిమితులు కూడా మీకు ఒకసారి చూడండి బ్రీఫ్ గా. అంతేకాని ఇది జంట పొద్దు విధానం వేరు. జంట పొద్దు విధానం అంటే మనం వ్యాపార వ్యవహారాలు రికార్డు చేయడానికి ప్రతి ఒక్క వ్యాపార వ్యవహారంలో విభిన్నమైనటువంటి అంశాలు ఉంటాయి. అది మనం ప్రయోజనం పొందేది డెబిట్, ప్రయోజనం అందించేది క్రెడిట్. అది జంట పొద్దు విధానం. ఇక్కడ ద్వంద్వ అకౌంటింగ్ విధానం, ద్వంద్వ అకౌంటింగ్ విధానం వేరు. అర్థమవుతుందా? జంట పొద్దు అంటే పొద్దులు రాయడానికి మనం అవలంబించేది అది ద్వంద్వ పొద్దు. మనం అకౌంటింగ్ ప్రిన్సిపల్లో ఉంది డ్యూయల్ ఆస్పెక్ట్ కాన్సెప్ట్ అని, అవునా? సో అది వేరు. మనకి ఇక్కడ వచ్చేటువంటి అకౌంటింగ్ విధానం ద్వంద్వ అకౌంటింగ్ విధానం వేరు. సో కాబట్టి ఇక్కడ మనము మెయిన్ దీని యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే, ద్వంద్వ అకౌంటింగ్ యొక్క ప్రయోజనాలు చూసినట్లయితే ఆశించినటువంటి ప్రతిఫలం సాధించడం సాధ్యమవుతుంది. అంటే ఇవి ఎంత అభివృద్ధి చెందితే ఆ ప్రజా ప్రయోజన సమస్యలు కాబట్టి ప్రజలకు మంచి చేకూరుతుంది. కాబట్టి ఇవి ఎంత డెవలప్ చెందితే అంత సొసైటీలో ఉండేటువంటి ప్రజలకి అందరికి మంచి సర్వీస్ చేసేదానికి వెసులుబాటు కలుగుతుంది. కాబట్టి మంచి అవకాశం కలుగుతుంది. కాబట్టి వాళ్ళు సంవత్సరం వాళ్ళ యొక్క మూలధనం స్వీకరణ, దాని ద్వారా ఆస్తులను పెంచుకుంటూ పోతారు. తద్వారా వాళ్ళు ఆశించగలిగినటువంటి ప్రతిఫలం సాధించడానికి వీలవుతుంది. సో ఇది మెయిన్ కారణం. అలాగే గణాంకాలను సరిపోల్చుకోవచ్చు. అలాగే వాస్తవ ఫలితాలను వెల్లడి చేయడం సాధ్యమవుతుంది. ఆర్థిక నివేదికలను సులభంగా అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనము. అలాగే ఆస్తుల పునఃస్థాపన తేలికవుతుంది. ఆస్తుల్ని పునఃస్థాపించడం, ఎందుకంటే కొన్ని ఆస్తులు మనము వ్యాపారంలో అంటే విద్యుత్ సరఫరా కంపెనీలు కొన్ని ఆస్తులు వాళ్ళు సంవత్సరాలు కొన్ని వాటిని వాడడం వల్ల కొన్ని డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో కాబట్టి ఆ ప్లేస్ లో కొత్త ఆస్తుల్ని వాళ్ళు చేర్చడం జరుగుతుంది. దాన్నే మనం రీప్లేస్మెంట్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్ అనొచ్చు. కాబట్టి ఆ ఆస్తుల యొక్క పునఃస్థాపన తేలికవుతుంది. సో ఇది మనకు దాని యొక్క ప్రయోజనాలుగా చెప్పుకోవచ్చు. అలాగే ద్వంద్వ అకౌంటింగ్ విధానం పరిమితులు, వాస్తవిక ఆర్థిక పరిస్థితిని ఖచ్చితంగా తెలియదు అంటారు ఈ పద్ధతిలో తయారు చేస్తే. అలాగే వాస్తవిక వర్తక ఫలితాలు తెలియవు, తేడాలు వివరించడం కష్టం, ఆస్తుల పునఃస్థాపన కూడా కష్టం అంటారు. ఇవన్నీ మనం చెప్పుకున్నటువంటి ప్రయోజనాలే మన ఇక్కడ పరిమితులు కూడా మనం చెప్పుకోవడం జరుగుతుంది. పోతే ఆస్తి అప్పుల పట్టీలు తయారు చేయండి. రమ్మన్నాడా? రండి, ఒక 5 minutes వస్తాను, క్లాస్ ఉంది, నాకు మీటింగ్ ఉంది ప్రిన్సిపల్ సార్తో. హలో, ఏమ్మా? ఎంత అయింది టైము? ఇప్పుడు బ్రీఫ్ ఇంట్రడక్షన్ ఇది చాలు, మళ్ళీ వచ్చేది మళ్ళీ చెప్పేది ఉంది. సో ఇప్పుడు విన్నారు కదా, దీనికి సంబంధించినటువంటి నోట్స్ పెడతాను, 3rd యూనిట్ రాసి పెట్టుకోండి. దీనికి సంబంధించినటువంటి పర్ఫార్మెన్స్ కూడా వేసి పెట్టుకోండి. క్యాపిటల్ రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్, లేకపోతే క్యాపిటల్ అకౌంట్ అంటాము, లేదా రిసీప్ట్స్ అండ్ పేమెంట్స్ ఆన్ క్యాపిటల్ అకౌంట్, దాని యొక్క ప్రొఫార్మా, జనరల్ బ్యాలెన్స్ షీటు, రెవెన్యూ అకౌంట్, అలాగే నెట్ రెవెన్యూ అకౌంట్. బ్రీఫ్ గా కొంచెం నోట్స్ రాసి పెట్టుకొని దీని ఫీచర్స్ రాసుకోండి. రేపు క్లాస్ లో మనం డైరెక్ట్ ప్రాబ్లం వేద్దాం.
ఓకేనమ్మా, నేను పెడతాను sir. మీకు, మళ్ళీ మీటింగ్ అయిపోతానే వచ్చి మళ్ళీ మీరు నా కోసం ఎందుకు వెయిట్ చేయడము. ఓకేనమ్మా, మరి 40 minutes Okay, అవుతుంది. ఉంటారా, వెయిట్ చేస్తారా? నాకు మీటింగ్ ఉంది ప్రిన్సిపాల్ సార్తో. ఉంటారా? క్లోజ్ చేసేదమ్మా, పెడతాను. నా నోట్స్ రాసుకుంటారా? ఏమ్మా రాధిక? రాసుకుంటాం సార్. రాసుకొని ఆ లోపల నోట్స్ రాసి పెట్టుకొని ఉండండి. ప్రొఫార్మాస్ అన్ని రాసి పెట్టుకోండి. క్యాపిటల్ అకౌంట్, జనరల్ బ్యాలెన్స్ షీటు, రెవెన్యూ అకౌంట్, నెట్ రెవెన్యూ అకౌంట్, 4. పెద్ద థీరీ కూడా ఏం లేదులే మనకి ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి. ఓకే సార్. సరే మా, మరి అయితే